రవీంద్ర భారతిలో ఈరోజు ఎస్పీబీ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. సో ప్రస్తుతం మనతో పాటు రామాచారి కొమండూరి లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ నుంచి ఇది కూడా బాలు గారి చేతుల మీదుగా ఆవిష్కరించినట్టు కూడా తెలుస్తుంది. ఓపెన్ చేసినారు, ఆయనే ఇనాగ్రేట్ చేశారు. సో ఆ అకాడమీ నుంచి కొంతమంది విద్యార్థినులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సో హలో, మీ పేరేంటండి? నా పేరు సమన్విత కొంపెల్ల. ఎలా ఉంది బాలు గారి విగ్రహ ఆవిష్కరణ అనేది ఇక్కడ రవీంద్ర భారతిలో చేశారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది అండ్ దీని యొక్క ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటున్నాము. ఇంకా గ్రేట్ హైట్స్కి ఎదగాలి ఆయనలాగా అండ్ ఆయనలాగా వినయంగా ఉండాలి అని అవన్నీ నేర్చుకుందాము. ఇంకా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. మీ పేరేంటి? నా పేరు శివచందన. మీ ఫీలింగ్ ఏంటి? ఒక సింగర్గా ఆయన దేశంలోనే అత్యంత ఒక గొప్ప గాయకుల్లో ఆయన ఒకరు. సో ఆయన విగ్రహం ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం ఎలా ఉంది మీకు? ఇక్కడ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఎస్పీబీ గారు అయితే మా ఇన్స్పిరేషన్, బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండ్ ఆబ్వియస్లీ ఇంకా మా రోల్ మోడల్. అలాగే పాడుతూ అనే దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాం. మేము కూడా లేకపోయినా కూడా చాలా నేర్చుకుంటున్నాం. నా పేరు నందిని. చాలా హ్యాపీగా ఉంది అండ్ యాజ్ ఎ అప్కమింగ్ సింగర్స్లలో వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ అండ్ ఒక రోల్ మోడల్ లెక్క. లైక్ ఆయనను చూస్తేనే లైక్ చాలా అంటే ఏమంటారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా చాలా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు, నాట్ ఓన్లీ సింగింగ్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీథింగ్. సో అంటే మీకు ఫేవరెట్గా బాలు గారు సుమారుగా 40,000కు పైగా పాటలు అనేక భాషల్లో పాడారు. కన్నడ కావచ్చు, తెలుగు కావచ్చు, తమిళ్, మలయాళం, ఇలా అనేక భాషల్లో పాడారు. సో ఆయనకు సంబంధించినటువంటి ఒక 4 ఫేవరెట్ సాంగ్స్ ఏమైనా మీరు పాడగలరా? ఒక 2 లిరిక్స్. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాజ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరసా నమామి సంగీత సాహిత్య సమలంకృతే. ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా, ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా, ఈరగాలి నీడలు రాసిపోదెండలు, నీదో లోకం నాదో లోకం నీవే నా తాకే విరాగము ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. ఇంకొకటి చాలా బాగా, అంటే యూత్కి కూడా మర్చిపోలేని పాట అని చెప్పుకోవచ్చు. ఓ పాప లాలి అనేటువంటి సినిమా నుంచి మాటే రాని చిన్నదైనటువంటి పాట ఎవరు మర్చిపోలేరు. సో ఒక్కసారి ఆయన పాడినటువంటి పాట మీ గొంతులో వినాలను. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మోగ తలపే వలపు పంటరా. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. చూస్తూ ఉన్నాము, ఆయన పాట ఈ స్టూడెంట్స్ గొంతులో వింటుంటే నిజంగా ఆయనే పాడారేమో అన్నటువంటి భావన అయితే కలుగుతుందని చెప్పాలి. ఎందుకంటే సో ఆయన ఇనాగ్రేట్ చేసినటువంటి ఈ లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ నుంచి విద్యార్థులు అయితే చాలా చక్కగా ఆయన పాటలు అయితే పాడుతూ ఉన్నారు. సో మొత్తానికి ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా బాలసుబ్రహ్మణ్యం గారు పాట రూపంలో ఖచ్చితంగా ప్రజల మదిలో ఎప్పటికీ తెలుగువారి గుండెల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో అయితే ఎప్పటికీ ఉంటారనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో విజయ్ బిగ్ టీవీ, రవీంద్ర భారతి నుండి.